సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. మనందరికీ తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, మనం ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి మరొక అంశమును పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మనం ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, మరొక శ్రేష్టమైన దినాన్ని మా అందరి జీవితాల్లో దయచేశారు. మీకు స్తుతులు, స్తోత్రములు. ఇదిగో తండ్రి, పరిశుద్ధ గ్రంథం నుండి నేను మరి ఒక అంశమును పరిశీలించుచుండగా ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చుకుని సర్వసత్యమును గ్రహించి వాక్యానుసారముగా తండ్రి మమ్మల్ని మేము సిద్ధపరచుకునే ఇంకొక తరుణమును మా జీవితాల్లో మీరు దయచేశారు. మీకే స్తుతులు, స్తోత్రములు. ఎదిగో తండ్రి, ఎంతో గొప్పదైన శ్రేష్టమైన రక్షణను మాకు దయచేసి ఉన్నారు. మీకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, సత్యవాక్యము ద్వారా జన్మించిన వారే తండ్రి పరలోక రాజ్యంలోనూ క్రీస్తు రాజ్యంలోనూ ప్రవేశించే అర్హతను కలిగి ఉన్నారని నీ వాక్యము సెలవిచ్చి ఉండగా, ఇదిగో తండ్రి, మేమందరము మమ్మల్ని మేము పరిశీలించుకుని నీ యొక్క రాజ్యములో ఉంటూ వాక్యానుసారమైన జీవితములు కలిగి నీవు నా మహాలోకానికి తండ్రి మేమును మాతో అనేకులను తీసుకుని వచ్చే కృపాభాగ్యమును మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకృతి సంబంధమైన శరీరము యొక్క స్వభావము ఏమిటి అన్న అంశాన్ని మనం ఈరోజు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే దేవుడు మొట్టమొదట మనిషిని తయారు చేసినప్పుడు ఆ మానవుణ్ణి తయారు చేయడానికి ముందే జగత్తు పునాది వేయబడక ముందే ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. తనకు కొంతమంది కుమారులు కావాలని, ఆ కుమారులు తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని, అలా ఉన్నవారు తన నామానికి మహిమను కీర్తిని తెచ్చేవారిగా ఉండాలని దేవుని యొక్క సంకల్పాన్ని సంకల్పించాడు. ఈ సంకల్పం అంతా కూడా యేసుక్రీస్తులో ఆయన ఏర్పరచుకున్నాడు అని మనకు వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. ఆ సంకల్పాన్ని నెరవేర్చే క్రమంలోనే దేవుడు మొదటి మనిషి అయిన ఆదామును భూమి మీద సృజించిన ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అన్న ఒక లేఖనం మనకు కనబడుతుంది. అంటే నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదితే ఆ జీవవాయువు ఆ మట్టి నిర్మాణంలోనికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ మనిషి నరునిగా జీవాత్మగా మారాడు అని ఇక్కడ మనకు చాలా స్పష్టమైన లేఖనము కనబడుతుంది ప్రియులారా. కాబట్టి ఇంతకీ ఆదాము ఎవరు అన్న ప్రశ్న మనం వేసుకోగలిగితే ఈ ప్రకృతి సంబంధమైన శరీరం ఏంటి, దాని యొక్క స్వభావం ఏంటి, దాని లక్షణాలు ఏంటి అన్న విషయము మనకు అర్థమవుతుంది. ఈ ఆదాము అనేది నేలమంటితో నిర్మింపబడిన నిర్మాణమా, లేక ఆ నిర్మాణంలోనికి దేవునిలో నుండి వచ్చిన జీవాత్మ అన్న విషయం మీద మనకు ఒక అవగాహన ఉండాలి. అంటే దేవునిలో నుండి వేరుపరచబడి నాసికా రంధ్రములలో పెట్టబడిన జీవాత్మ ఆదామా, లేకపోతే ఆ జీవాత్మ ఎందులోకైతే వెళ్ళిందో ఆ మట్టి నిర్మాణము ఆదామా అన్న విషయం మీద ఒక అవగాహన మనం కలిగి ఉంటే ఈ విషయం ఇంకా కొంచెం సులువుగా మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. ఇంతకీ నేను అంటే ఎవరు, ఈ ఆదాము ఎవరు, ప్రకృతి నుండి తీయబడిన శరీరమా లేక దేవునిలో నుండి వచ్చిన ఆత్మ అన్న ఆ విషయము మనం పరిశీలన చేయగలిగితే, ఈ కనబడే శరీరము ఒకటి ఉంది. అది ప్రకృతిలో నుండి తీయబడింది. మట్టితో ఒక నిర్మాణాన్ని తయారు చేసి ఆ నిర్మాణంలోనికి దేవుడు జీవవాయువును ఉదితే ఒక నరుడు అనేవాడు భూమి మీదకి వచ్చాడు, నరుడు సృజింపబడ్డాడు అన్న విషయము మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి కనబడే ఒక శరీరములో కనిపించని ఒక ఆత్మ ఉంది అన్న విషయము మనకు అర్థమవుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆదాము ఎవరు, ప్రకృతిలో నుండి తీయబడిన శరీరమా లేక దేవుని నుండి విడిపోయిన ఆత్మ అన్న ఆ విషయాన్ని కూడా మనం ఆలోచన చేయగలిగితే, దేవునిలో నుండి వచ్చిన జీవాత్మే ఆదాము అని చాలా స్పష్టంగా మనకు కొన్ని లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. ప్రకృతిలో నుండి తీయబడిన శరీరం ఏంటి, ఆత్మ ధరించుకోవడానికి దేవుడు సిద్ధపరిచినటువంటి శరీరమే దేవుడు ప్రకృతిలో నుండి తీసిన ఒక నిర్మాణము లేక శరీరము అన్న విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ఆదాం అనే ఆత్మకు ఏ శరీరాన్ని ధరింపజేశారంటే నేల మంటితో నిర్మించిన ఒక ప్రకృతి సంబంధమైన శరీరాన్ని, మట్టి శరీరాన్ని
ధరింపజేశాడు. ఇంకొక అతి ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా మనం ఆలోచన చేయగలిగితే, పాప స్వభావము ఎందులో ఉంది? ఈ ప్రకృతిలో నుండి తీయబడిన మట్టి శరీరంలో ఉందా, లేక దేవునిలో నుండి విడిపోయిన ఆత్మలో ఉందా? దేవునిలో నుండి విడిపోయి మట్టి శరీరంలోనికి ప్రవేశపెట్టబడిన ఆత్మలో ఉందా అనే ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, దేవునిలో నుండి మట్టి శరీరంలోనికి ప్రవేశపెట్టబడిన ఆత్మలో పాప స్వభావం ఉంటుందా, ఉండే అవకాశం ఏమైనా ఉందా అంటే ఎంత మాత్రము లేదు అని మనము ఆలోచించకుండానే సమాధానం చెప్పొచ్చు. ఎందుకంటే దేవునిలో ఉంది అని అంటేనే దేవుడు పరిశుద్ధుడు గనుక దేవునిలో నుండి వచ్చిన ఆ జీవాత్మ కూడా ఎలా ఉంటుందంటే పరిశుద్ధంగానే ఉంటుంది అని ఆలోచన లేకుండా సమాధానం చెప్పేది. ఎందుకంటే దేవునిలో నుండి వచ్చింది కనుక దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడో పవిత్రుడో అలాగే దేవునిలో నుండి మట్టి శరీరంలోనికి పంపబడిన ఆ జీవాత్మ కూడా ఎలాంటిది అంటే పరిశుద్ధమైనదే, పవిత్రమైనదే. కనుక ఆత్మలో ఏం లేదు అనంటే పాప స్వభావం ఉండే అవకాశం లేదు, పాపము కూడా ఉండే అవకాశం లేదు అన్న విషయాన్ని మొట్టమొదట మనం గమనించాలి. ఇంతకీ ఆదాం అంటే ఎవరు అంటే శరీరమా ఆత్మనా అంటే శరీరం అయితే ఆదామే గాని ఆత్మనే ఆదాము గాని శరీరము ఆదాము కాదు. ఎందుకంటే ఈ శరీరానికి దేవుడు కొంత సమయాన్ని భూమి మీద నియమించాడు. ఆ సమయం అయిపోయిన తర్వాత ఆ శరీరము ఏమైపోతుంది, నాశనం అయిపోతే ఆ మట్టి నిర్మాణములో నుండి బయటికి వచ్చిన ఆత్మ ఏదైతే ఉందో అదే ఆదాము గారు అన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే అక్కడి నుంచి బయటికి వచ్చిన ఆత్మ మరలా ఎక్కడికి వెళుతుంది అని అంటే, ఒకవేళ అది దేవుని చిత్తాన్ని గనక నెరవేర్చి జీవిస్తే నీతిమంతులందరూ అందరి కొరకు నిర్మింపబడిన పరదేశులోనికి అది వెళ్ళి అక్కడ విశ్రాంతి పొందే ఒక నియమాన్ని దేవుడు పెట్టాడు. కాబట్టి ఎక్కడ నుండి ఆదాము ఆత్మ దేవుడు నిర్మించిన మట్టి శరీరంలోనికి వచ్చింది అంటే దేవునిలో నుండి వచ్చింది. ఇంకా కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మొదటి మనిషిని ఆయన ఆదాము గారిని సృజించాడు అని ఆదికాండం 1:26 మనకు తెలియజేస్తుంది. ఏది దేవుని పోలిక, దేవుని స్వరూపము? మట్టి శరీరము దేవుని పోలిక, లేక ఆ శరీరములోనికి పంపబడిన ఆత్మ దేవుని పోలిక? అంటే దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో చెప్పిన ఆ మాటను కూడా మనం గమనిస్తే, దేవుడు ఆత్మ, అప్పుడు దేవుని స్వరూపము కూడా దేవుని పోలిక కూడా ఏమై ఉంటుంది అంటే ఆత్మే అయి ఉంటుంది తప్ప మట్టి నిర్మాణం మాత్రం కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి పాప స్వభావం ఎందులో ఉండే అవకాశం ఉంది అనంటే దేవునిలో నుండి మట్టి నిర్మాణములోనికి ప్రవేశపెట్టబడిన ఆత్మలో మాత్రము పాప స్వభావం ఉండే అవకాశమే లేదు అన్న విషయము ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఎందులో ఉండే అవకాశం ఉంది? ఈ పాప స్వభావము గాని పాప నియమము గాని ఎక్కడుండే అవకాశం మనకు కనబడుతుంది అని అంటే, ఆ మట్టి నిర్మాణం ఏదైతే ఉందో, ఆ నేల నుండి చేసిన ఆ శరీరం ఏదైతే ఉందో అందులో పాప స్వభావం ఉండే అవకాశం ఉంది అన్న విషయము మనం ఇక్కడ గమనించాలి. ఆదాముకు దేవుడు ఒక ఆజ్ఞనిచ్చాడు. ఆ ఆజ్ఞను అతిక్రమించడానికి గల కారణం ఏంటి అన్న ఆ కోణంలో కూడా మనం ఆలోచన చేస్తే, దేవునిలో నుండి వచ్చిన ఆత్మలో పాప స్వభావం లేదు కానీ ప్రకృతిలో నుండి తీయబడిన శరీరానికి పాప స్వభావం ఉంది కనుక ఆ మట్టి శరీరమే ఆదాము ఆజ్ఞను అతిక్రమించడానికి కారణమయ్యే అవకాశం ఉంది కానీ ఆత్మ మాత్రము ఆజ్ఞను అతిక్రమించడానికి కారణమయ్యే అవకాశమే లేదు. కాబట్టి ఎందులో ఈ పాప స్వభావం ఉందంటే మట్టి శరీరములోనే ఉంది. మట్టి శరీరములోని అవయవాలలో ఒక నియమం ఉంది అని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. రోమపత్రిక 7:22-23 మనం చూస్తే, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది అని ఇక్కడ పౌలు గారు చెబుతున్నారు. అంటే వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది అని చెబుతున్నారు పౌలు గారు. ఈ వేరొక నియమం ఏం చేస్తుంది అని పౌలు గారు చెబుతున్నారంటే, అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది అని చెబుతున్నాడు. ఇంకా ఏం చేస్తుంది ఈ వేరొక నియమము? ఈ శరీరములో ఉన్న అవయవములలో ఉండే ఈ వేరొక నియమం ఏం చేస్తుంది అంటే
మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుతూ ఉంది అని కూడా ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. కాబట్టి శరీరంలో ఉన్న అవయవాలలో పాప నియమం ఎప్పటి నుండి ఉంది అని మనం ఆలోచిస్తే, దేవుడు శరీరాన్ని ఇచ్చినప్పటి నుండి కూడా అది అందులో ఉంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ప్రకృతి నుండి తీయబడిన ఆ శరీరానికి ఉన్న స్వభావం ఏంటంటే, అది ప్రకృతిని కోరుకునే ఒక స్వభావాన్ని కలిగి ఉంది, ప్రకృతికి లోబడే స్వభావాన్ని కలిగి ఉంది. అందుకనే వాక్యం కూడా ఏం చెబుతుందంటే, ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని మనకు యోహాను గారు రాస్తున్నారు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అంటున్నాడు. అవి తండ్రి వలన పుట్టలేదు అంటేనే తండ్రిలో నుండి ఏదైతే ఆత్మ ఆ మట్టి శరీరంలోనికి వెళ్ళిందో ఆ మట్టి శరీరంలో కూడా ఉండే అవకాశము లేదు. మరి ఎందులో ఉన్నాయి? లోకములో ఉన్నాయి. ఈ మట్టి ఎక్కడి నుంచి తీయబడిందంటే, లోకములో నుండే మట్టిని తీసి దేవుడు ఆదాము యొక్క శరీరాన్ని నిర్మించాడు కనుక ఆ మట్టితో నిర్మించిన శరీరములోనే ఏముండే అవకాశం ఉంది అంటే, పాప నియమము, వేరొక నియమము, పాప స్వభావము, ఈ నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము ఇవన్నీ కూడా ఆ మట్టి శరీరములోనే ఉండే అవకాశం ఉంది అని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే, ఆదాము ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత ఈ పాప స్వభావం అనేది ఆదాములోనికి వచ్చింది, కానీ అంతకు ముందు ఆదాములో ఈ స్వభావము లేదు అని కొంతమంది అనుకుంటున్నారు. అంటే ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత ఆదాము ద్వారా వచ్చిన మనుషులందరికీ కూడా అదే పాపము సంక్రమిస్తుంది అని కూడా చెబుతూ ఉన్న అనేకులు మనకు కనబడుతున్నారు. కానీ వీరికి తెలియని విషయం ఏంటంటే, ఆదాము మట్టి శరీరము ధరించుకున్నప్పటి నుంచి పాప నియమము లేక వేరొక నియమము ఆదాము ధరించుకున్న ఆ మట్టి శరీరంలో ఉన్నాయి అనే విషయాన్ని వీరు గమనించలేకపోతున్నారు, పసిగట్టలేకపోతున్నారు. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు కనుక ఈ భూమి మీదికి వస్తున్న రాబోతున్న వారందరికీ ఒకే రకమైన నియమాలను పెడతాడా, లేకపోతే ఒకరికి ఒక నియమము ఇంకొకరికి ఇంకొక నియమం పెట్టే అవకాశం ఏమైనా ఉందా అంటే లేనే లేదు. కాబట్టి ఆదాము గారికి ఒకవేళ శరీరాన్ని ఇచ్చినప్పుడు అందులో గనక ఆ నియమాన్ని పెట్టకుండా ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి ఆ నియమాన్ని పెడితే దేవుడు పక్షపాతిగా తీర్చబడే అవకాశం ఉంది కనుక దేవుడు పక్షపాతి అయ్యే అవకాశమే లేదు. కాబట్టి ఆదాముకి ఇచ్చిన శరీరము నుండే ఆ యొక్క స్వభావం అనేది ఉంది. అది అలా ఆదామును దాటుకుని హవ్వమ్మ గారి గర్భాలను దాటుకుని వస్తున్న వారందరిలో కూడా ఆ స్వభావం ఉంటుంది అన్న విషయాన్ని మొదట మనము గమనించాలి. దేవుడు ఏదైనా ఒక నియమాన్ని పెట్టాడు అనంటే అది అందరికీ సమానంగా పెడతాడు తప్ప ఒకరికి కొంత ఇంకొకరికి తక్కువ, ఒకరికి ఎక్కువ, ఒకరికి అసలే లేకుండా ఒకరికేమో అన్ని ఇచ్చేటట్టుగా పెడతాడా అనంటే అలా పెట్టే పరిస్థితి ఉండదు అన్న విషయాన్ని మొదట మనం గమనించాలి. కాబట్టి దేవుని దృష్టిలో అందరూ సమానమే. కాబట్టి చాలా మంది నమ్ముతున్నట్టు ఆదాము నుండి పుడుతున్న పిల్లలందరూ పాపులుగా పుడుతున్నారా అంటే అలాంటి అవకాశం కూడా లేదు అని మనకు చాలా లేఖనాలు, ఈ లోకంలోనికి వస్తున్న శిశువులు పిల్లలు పాపముతో పుట్టడం లేదు అని చెప్పడానికి అనేకమైన లేఖనాధారాలు ఉన్నాయి. ఈరోజు మన అంశం అది కాదు కాబట్టి ప్రకృతి సంబంధమైన శరీరముకున్న స్వభావం ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏంటి, దాని గుణాలేంటి అన్న విషయాన్ని మనం ఈరోజు పరిశీలిస్తున్నాం. కాబట్టి దేవుడు ఆదాముకు ధరింపజేసిన ప్రకృతి సంబంధమైన శరీరం ఏదైతే ఉందో ఆ శరీరానికి ఒక నియమం ఉంది అని పౌలు గారు చెబుతున్నారు. ఏంటా నియమము అంటే పాప నియమము లేక వేరొక నియమము అని చెబుతున్నారు పౌలు గారు. రోమపత్రిక 27వ అధ్యాయం 22-23 వచనాల్లో మనం చూసాం ఇప్పుడే. కాబట్టి పాప నియమము వేరొక నియమము ఏం చేస్తూ ఉంది అని అంటే మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుతూ ఉంది. ఒకవేళ దేవుడు ఆదాముకు ధరింపజేసిన మట్టి శరీరంలో పాప నియమము వేరొక నియమము పెట్టకపోతే, అది లేకపోతే దేవుడు అసలు ఆదాముకు ఆజ్ఞనే ఇచ్చేవాడు కాదు. కానీ ఆజ్ఞను ఎందుకు ఇచ్చాడు అన్న ఆ ప్రశ్నకు సమాధానాన్ని గనక వెతకగలిగితే మట్టి శరీరంలో పాప స్వభావం పాప నియమము ఉందా లేదా అన్న విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆదాము దేవుడిచ్చిన ఆజ్ఞను ఎందుకు అతిక్రమించాడు, అసలు ఆదాము పాపం ఎందుకు చేశాడు అన్న ఈ ప్రాముఖ్యమైన ఈ విషయాన్ని మనం పరిశోధన చేస్తే,
పాపము అసలు ఎందులో ఉంది, లోపం ఎందులో ఉంది అన్న విషయం కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంది. అసలు లోపం ఎందులో ఉంది, శరీరంలోనా ఆత్మలోనా అంటే, ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది, ప్రకృతిలో నుండి వచ్చింది. ఈ శరీరంలో ఉన్నంత కాలము ఏం కోరుకుంటుంది ఈ శరీరం అంటే ప్రకృతినే కోరుకుంటుంది, ఎందుకంటే అది తీయబడిందే ప్రకృతి నుండి కనుక. కాబట్టి ఈ శరీరము దేవుని మాటలకు దేవుని ఆజ్ఞలకు లోబడే స్వభావాన్ని కలిగి ఉందా అంటే, శరీరం అయితే దేవుని ఆజ్ఞలకు లోబడే స్వభావం కలిగి లేదు, కానీ ఆత్మ మాత్రము దేవునికి లోబడాలనే ఆలోచన కలిగి ఉంది. అందుకే ఆత్మ ఏం చేస్తుందంటే, ఆ శరీరములో ఉన్న మనసునందున్న ధర్మశాస్త్రముతో ఈ శరీరములో ఉన్న వేరొక నియమము అక్కడ పోరాడుతూ ఉంది అని మనకు లేఖనం కనబడుతుంది. కాబట్టి ఆత్మ చెప్పిన మాట శరీరం వింటుందా అంటే వినే పరిస్థితి లేదు అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తే, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి ఇచ్చేయింతురో వాటిని చేయకుందురు అంటున్నాడు పౌలుగా. అంటే ఆత్మ చేసే పనేమో శరీరానికి నచ్చదు, శరీరం చేసే పనేమో ఆత్మకు నచ్చదు. కాబట్టి ఎప్పుడు ఈ రెండిట్లో ఏం జరుగుతూ ఉంటుందంటే పోరాటం జరుగుతూ ఉంది, ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తూ కనబడుతూ ఉన్నాయి అని పౌలు గారు తెలియజేస్తున్నారు. ఒకవేళ అది అలా కాకపోతే ఆదాము ఆజ్ఞను అతిక్రమించేవాడే కాదు. ఒకవేళ ఆత్మ చెప్పిన మాటను శరీరం గనక వినేసుండుంటే ఆదాము అసలు ఆ ఆజ్ఞను అతిక్రమించేవాడే కాదు, పాపం ఈ లోకంలోనికి వచ్చేదే కాదు. కానీ ఈ శరీరము యొక్క అవయవములలో వేరొక నియమము లేక పాప నియమం అనేది ఉంది కనుకనే అక్కడ ఆదాము గారు ఆజ్ఞను అతిక్రమించారు, దేవుని ఆజ్ఞకు లోబడలేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి దేనికి మనం లోబడతామో దానికే మనము దాసులం అయిపోతాము అని కూడా మనకు లేఖనాలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి శరీరాన్ని ఆత్మ లోపరుచుకుంటే అప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను తప్పకుండా అనుసరించే అవకాశం ఉండేది, కానీ అలా జరగలేదు కనుకనే ఆదాము అవ్వల ఆజ్ఞను అతిక్రమించి పాపులుగా తీర్చబడిపోయిన ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. ఆదాము విషయంలో అసలు ఏం జరిగింది అంటే, ఆదాము యొక్క మట్టి శరీరము ఆదాము యొక్క ఆత్మను లోపరుచుకుంది. ఒకవేళ ఆత్మనే శరీరాన్ని కనుక లోపరుచుకుని ఉంటే ఆదాము ఆ ఆజ్ఞను అతిక్రమించేవాడే కాదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆదాము యొక్క ఆత్మనే శరీరము లోపరుచుకున్న ఒక పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. కనుకనే సాతాను మాటకు లోబడిపోయి దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆదాము అవ్వలు పాపులుగా తీర్చబడిపోయారు. అంటే దేవుడు ఏదైతే ఒక నియమాన్ని పెట్టాడో ఆ నియమానికి వ్యతిరేకంగానే కార్యాలన్నీ కూడా ఈ భూమి మీద జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు భార్యాభర్తల విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే, భర్తకు భార్య లోబడి జీవించాలి అని దేవుడు ఒక నియమాన్ని పెడితే నేటి కాలంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా అంటే భార్యలే భర్తలను శాసించే ఒక పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. అంటే ఇది దేవుని నియమానికి విరుద్ధమా కాదా అంటే విరుద్ధమే. మరి అలాంటివే ఎక్కువగా ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే అపవాది ప్రేరేపణ వలన అలాంటి కార్యాలు అనేకము జరుగుతూ ఉంటాయి. అంటే ఆదాము అవ్వలు శరీరంలోని అవయవములలో ఉన్న వేరొక నియమము వేరొక నియమానికి వారు లోబడిపోయారు, పాప నియమము వారిని చెరపట్టింది అన్న విషయము మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు వారి శరీరంలోని అవయవాలలో ఉన్న పాప నియమానికి లోబడిపోయారు అని మనం ఆలోచిస్తే, శరీరానికి కొన్ని క్రియలు ఉన్నాయని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు మనం చూస్తే, గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వచనాల్లో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునిపి చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అని పౌలు గారు చెప్తున్నారు. అంటే ఇవన్నీ కూడా శరీర క్రియలు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆదాముకు దేవుడు ఒక శరీరాన్ని ఇచ్చాడు. ఆ శరీరంలో జీవిస్తూ ఉన్న ఆదాముకు ఒక ఆజ్ఞ కూడా దేవుడిచ్చిన ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. ఎవరి పని చేయడానికి ఆదామని ఆత్మకు శరీరాన్ని ఇచ్చాడు దేవుడు అని మనం ఆలోచిస్తే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే ఆదామనే ఆత్మకు ఒక శరీరాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు ఆదాముకు ధరింపజేసిన ఆ మట్టి శరీరంతో ఆదాము ఏం చేసి ఉండాలి అంటే దేవుని పని చేయాలి, దేవుని ఆజ్ఞను అనుసరించాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి.
కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే ఆదాము అనే ఆత్మ శరీరాన్ని లోపరుచుకోకుండా శరీరానికే ఆత్మ లోబడిపోయింది కనుక అక్కడ దేవుని క్రియ జరగలేదు. అపవాది ఏదైతే వారికి ఒక ఆజ్ఞనిచ్చాడో ఆ దేవుని ఆజ్ఞను వారి హృదయాలలో నుంచి తీసివేసి అపవాది ఆజ్ఞను ఎప్పుడైతే వారి హృదయాలలో అపవాది ఉంచాడో ఆ అపవాది పెట్టిన ఆ ఆజ్ఞకు వారు లోబడిపోయారో అక్కడ ఆజ్ఞాతిక్రమం అనేది చోటు చేసుకుంది. వారు పాపులుగా తీర్చబడ్డారు. కాబట్టి భూమి మీద మొదటి మనుషులైన ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను అనుసరించవలసిన వారై ఉండగా దేవుని ఆజ్ఞను అతిక్రమించి అపవాది ఆజ్ఞను వాళ్ళు అనుసరించడం మూలాననే ఈరోజు ఇలాంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అందుకే పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది అంటే ఒకడు దేని చేత జయింపబడునో దానికే దాసుడవును కదా అని చెబుతున్న సందర్భం మనకు కనబడుతుంది. అంటే ఆదాము ఏ సంబంధి అయిపోయాడు? ఒకవేళ ఆత్మ సంబంధి అయి ఉంటే కనుక దేవుని మాటకు లోబడేవాడే, కానీ దేవుని చిత్తాన్ని జరిగించకుండా సాతాను చిత్తాన్ని జరిగించాడు కనుక వారు ఎలాంటి ఫలాలు ఫలిస్తారు అంటే మరణార్థమైన ఫలాలు అనేవారు ఫలించేటటువంటి పరిస్థితి ఉంది అని కూడా మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఎప్పుడు ఒక మనిషి మరణార్థమైన ఫలాలను ఫలిస్తాడు అంటే శరీర సంబంధులైపోయినప్పుడు, వాళ్ళు ఆత్మ సంబంధులుగా ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞల మీద వారు మనస్సు నుంచినప్పుడు మరణార్థమైన ఫలాలను ఫలించరు. కానీ ఎప్పుడైతే శరీర సంబంధులు అయిపోతారో అప్పుడు వారు మరణార్థమైన ఫలాలను ఫలించే ఒక పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఇదంతా జరుగుతుంది అని మనం పరిశీలన చేస్తే ఆత్మకు విరోధముగా పోరాడే శరీరేచ్ఛలు పోరాడుతూ ఉంటాయి కనుక ఆత్మకు విరోధంగా పోరాడే శరీరేచ్ఛలను ఏం చేయాలన్నాడు? విసర్జించాలి. కానీ ఆదాము అవ్వలు వాటిని విసర్జించకుండా ఆ శరీరాలకే లోబడిపోయి దేవుడు తినవద్దన్న మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలాలను తిన్నారు. తద్వారా పాపులుగా తీర్చబడిపోయి సాతానుకు దాసులైపోయిన పరిస్థితి. అంటే దేవునికి వారసులుగా, దేవుని కుమారులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉన్న ఆదామవ్వలు సాతానుకు దాసులైపోయిన ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఏదేని తోటలో వారిద్దరిని ఉంచి అక్కడ ఏదేదైతే దేవుడు వారి కొరకు సృష్టించాడో, జంతువులు కానీ, లేదంటే పక్షులు కానీ, పురుగులు కానీ, పాకేవి, ప్రతి ఒక్క దాని మీద కూడా ఎవరిని యజమానులుగా ఉంచాడు, ఎవరిని ఏలికగా ఉంచాడంటే ఆదాము అవ్వలనే ఏలికగా ఉంచాడు. కానీ వారు దాన్ని విడిచిపెట్టేసి అపవాది ఆజ్ఞకు లోబడిపోయి సాతానుకే దాసులైపోయిన ఒక పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అని చెబుతున్నాడు. పాపమును ఏలనీయకుడి అని చెబుతున్నాడు, కానీ పాపాన్నే ఏలనించే ఒక పరిస్థితి మనకు నాటి నుండి నేటి వరకు కూడా కనబడుతూ ఉంది. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా చూస్తే, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులను అయి ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాలను మీరు విసర్జించండి అని చెబుతున్నాడు. అంటే ఆత్మకు విరోధంగా పోరాడొద్దు, ఆత్మకు విరోధులు కాకుండా ఆత్మ ఏదైతే చేయమని మీకు ఆదేశాలు ఇస్తుందో ఆ విధంగా గనక మీరు చేస్తే దేవునికి వారసులుగా, దేవుని కుమారులుగా ఉండే ఒక పరిస్థితి ఉంది అని ఇక్కడ పేతురు గారు చెబుతున్న సందర్భం మనకు కనపడుతుంది. ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుందంటే దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి మట్టి శరీరంలో ఆ స్వభావం ఉంది కనుక, వేరొక నియమం ఉంది కనుక. అందుకనే దేవుడు ఆదాముకు ఆజ్ఞనిచ్చాడు. ఒకవేళ శరీరానికి ఆ స్వభావమే కనుక లేకపోతే దేవుడు ఆజ్ఞని ఇచ్చేవాడే కాదు. కాబట్టి ఆదాము గారికి దేవుడు ధరింపజేసిన శరీరానికి పాప స్వభావం ఉంది కనుకనే, అనగా పాపము చేసే స్వభావం ఉంది కనుకనే ఆదాము గారిని పరీక్షించడానికి దేవుడు ఆజ్ఞనిచ్చాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అంటే పాప స్వభావము శరీరంలో ఉందా లేక ఆత్మలో ఉందా అంటే ఆత్మలో ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఆత్మ ఆ మట్టి శరీరంలోనికి ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో నుండి వచ్చింది కనుక. ఆత్మకు పాప స్వభావం లేదు, కానీ ప్రకృతిలో నుండి తీయబడిన మట్టి శరీరానికే పాప స్వభావం ఉంది అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే పరిశుద్ధ గ్రంథం కూడా ఏం చెబుతుంది అంటే నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టుచున్నది అంటున్నాడు. వేరొక నియమము పాప నియమమునకు నన్ను చెరపట్టుచున్నది అంటున్నాడు. అంటే ఆత్మకు శరీరము, శరీరానికి ఆత్మ ఒకదానికొకటి విరోధముగా ఉన్నవి అన్న మాట కూడా మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం. కాబట్టి మనిషి మట్టి శరీరంలో ఉన్న పాప నియమము దేవుని ఆజ్ఞకు లోపడుతుందా అంటే
లోబడే స్వభావంలో అది లేదు. కానీ ఆత్మ దేవునిలో నుండి వచ్చింది కనుక జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమమును కలిగి ఉంది కనుకనే దేవుని ఆజ్ఞకు లోబడాలని ప్రయత్నిస్తుంది. అందుకనే శరీరంలో ఏం జరుగుతుంది అంటే ఆ వేరొక నియమము లేక పాప నియమము మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుతుంది అన్న మాటను కూడా మనం చూస్తున్నాం. అందుకే ఆదాము ఏదెన్ తోటలో ఉన్నప్పుడు మొదట ఆ సర్పం ఎవరి దగ్గరకు వచ్చింది అంటే ఆదాము దగ్గరికే వచ్చింది. కానీ ఆదాము లోబడలేదు. కానీ ఆదాము కొరకు దేవుడిచ్చిన ఆ స్త్రీ ఆ సర్పము యొక్క ఆజ్ఞకు లోబడిపోయి ఆదామును కూడా లోబడేలా చేసింది అని మనము గ్రహించాలి. 1 తిమోతి పత్రిక 2:14 మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను అని ఇక్కడ మనకు లేఖనం కనబడుతుంది. ఎందుకని మొదట ఆదాము సర్పానికి లొంగలేదు అంటే ఆదాము ఆత్మ మాట విన్నాడు, మొదట శరీరం మాట వినలేదు. ఇక్కడ మనిషి జన్మతః పాపి అనేవారు కూడా ఒక విషయాన్ని ఆలోచించాలి. అదేంటంటే మనిషి అంటే ఎవరు? కనబడే మట్టి శరీరమా లేక కనబడని ఆత్మన అన్న ఈ విషయం దగ్గర వచ్చి ఆగితే అసలు మనిషి జన్మతః పాప కాదా అన్న విషయం వాళ్ళకి అర్థమయ్యే అవకాశం. ఏది ఇంతకీ ఈ ఈ మనిషి అంటే ఎవరు, నేను అంటే ఎవరు అనంటే ఆత్మనే నేను తప్ప శరీరం అనేది నేను కాదు. శరీరం అనేది ఆ ఆత్మ కొంతకాలం అందులో ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక సాధనమే అన్న విషయాన్ని గమనించాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆత్మ అంటే దేవునిలో నుండి వచ్చింది. మరి దేవునిలో నుండి వచ్చిన ఆత్మ పాపము గాని పాప స్వభావము గాని ఉంటుందా దానికి అంటే ఎంత మాత్రము ఉండదు, ఉండే అవకాశమే లేదు. కాబట్టి దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడో దేవునిలో నుండి వచ్చిన ఆదాము అనే ఆత్మ కూడా పరిశుద్ధంగానే ఉంది ముందు. ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు దేవుడిచ్చిన ఆజ్ఞను పక్కన పెట్టి సాతాను ఆజ్ఞకు లోబడిపోయారో అప్పుడు వాళ్ళు తన పరిశుద్ధతను పోగొట్టుకున్న పరిస్థితి, దైవ కుమారత్వాన్ని పోగొట్టుకున్న పరిస్థితి, అలాగే వాళ్ళు పాపులుగా తీర్చబడి ఏదేని తోటలో నుండే బయటికి గెంటివేయబడిన పరిస్థితిని మనం చూస్తాం. కాబట్టి ప్రకృతిలో నుండి తీయబడిన ఆ మట్టి శరీరానికే ఆజ్ఞకు లోబడని స్వభావం ఉంది. అది దేవుని చిత్తాన్ని జరిగించని స్వభావాన్ని కలిగి ఉంది అన్న విషయము మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ శరీరంలో ఉన్న వేరొక నియమము అదేంటి అంటే అదే పాప నియమము, అదే పాప స్వభావము అన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. రోమపత్రిక 6:6 మనం చూస్తే ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము అంటున్నాడు. అంటే క్రీస్తులోనికి రాకముందు మన స్వభావం ఎలా ఉంది అంటే ప్రాచీన స్వభావం ఉంది అంటున్నాడు. అంటే దేవుని ఆజ్ఞకు లోబడని స్వభావము, దేవుని చిత్తాన్ని జరిగించని స్వభావము, అదే పాప స్వభావము లేక పాప నియమము అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఈ ప్రాచీన స్వభావం ఎప్పటి నుంచి ఉంది ఈ శరీరంలో, మట్టి శరీరంలో అంటే దేవుడు ఆదాముకు ఎప్పుడైతే ఒక మట్టి శరీరాన్ని ధరింపజేశాడో అప్పటి నుండి ఉంది. ఆదామనే ఆత్మకు దేవుడు ధరింపజేసిన శరీరము ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంది అంటే పాప స్వభావాన్ని కలిగి ఉంది, ప్రకృతికి లోబడిపోయే స్వభావము కలిగి ఉంది. కనుకనే శరీరములో వేరొక నియమం ఉంది, అదే పాప నియమము, అదే పాప స్వభావము, అది మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుతూ ఉంది అని పౌలు గారు తెలియజేస్తున్నారు. ఈ కారణాన్ని బట్టే శరీరానికి ఆత్మ, ఆత్మకు శరీరము విరోధముగా పనిచేస్తున్నాయి, వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి. రోమపత్రిక 6:13 కూడా మనం చూస్తే మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి అంటున్నారు. దేవునికి అప్పగించవలసిన అవయవములను, నీతి సాధనములుగా దేవునికి అప్పగించవలసిన అవయవములను ఆదాము వాళ్ళు ఏం చేశారంటే అపవాదికి అప్పగించేసిన ఒక పరిస్థితి మనకు అక్కడ కనపడుతుంది. ఎందుకు పాపం అనేది జరుగుతుంది అంటే అందరూ తమ అవయవములను దుర్నీతి సాధనములకే అప్పగిస్తూ ఉన్నారు కనుక. రోమపత్రిక 6:19 కూడా మనం చూస్తే మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి అంటున్నాడు. అంటే అక్రమము చేయటానికే, అపవిత్రత కొరకే వీళ్ళు అవయవాలను దాసులుగా చేస్తున్నారు. కానీ దేనిని బట్టి వీరు ఇలా చేస్తున్నారంటే శరీర బలహీనతను బట్టి ఇలాగ చేస్తున్నారు. కానీ అక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, అదేంటంటే
పరిశుద్ధత కలుగుటకై మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించే ఒక ఆప్షన్ కూడా ఉంది, కానీ దాన్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అందుకనే పాపం అనేది ఈ లోకంలో అత్యధికమైపోతూ ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎప్పటి నుండి ఉంది ఈ పరిస్థితి అంటే, ఆదాము పాపము చేయక ముందు నుండి, ఆదాము శరీరాన్ని ఎప్పుడైతే పొందుకున్నాడో అప్పటి నుండి ఈ స్వభావం శరీరములో ఉంది. ఒకవేళ ఆదాము పాపం చేసిన తర్వాత నుండి ఉందని ఎవరైనా అంటే, ఆదాము పాపమే చేయకూడదు కదా, అంటే అంతకుముందు లేదు కదా ఆ స్వభావము. కాబట్టి పాపము చేశాడంటేనే శరీరంలో బలహీనత ఉంది, పాప నియమం ఉంది, పాప స్వభావం ఉంది. కనుకనే ఆయన పాపము చేశాడు, ఆజ్ఞను అతిక్రమించాడు, దేవునికి లోబడలేదు, నీతికి తమ అవయవములను నీతి సాధనములుగా ఆయన అప్పగించుకోలేదు, అవినీతి సాధనములుగా ఆయన అప్పగించుకున్నాడు. కనుకనే అక్కడ ఏం జరిగింది? ఆజ్ఞ అతిక్రమించారు. అపవిత్రతకు, అక్రమమునకు అవయవములను దాసులుగా అప్పగించేశారు వాళ్ళు. అందుకనే అక్కడ ఆజ్ఞాతిక్రమము జరిగింది, పాపం ఈ లోకంలోనికి వచ్చింది, తద్వారా మరణం కూడా ఈ లోకంలోనికి వచ్చిన ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ నియమం ముందు ఆదాము శరీరంలో కనుక లేకపోతే, ఆదాము పాపం ఎందుకు చేశాడు అని ఎప్పుడైనా ఆలోచించగలిగితే, ఎవరైనా ఆ కోణంలో కనుక ఆలోచించగలిగితే, అప్పుడు అసలు శరీరానికి ఉన్న స్వభావం ఏంటి, ఆ శరీరము ఎందుకని దేవుని ఆజ్ఞకు లోబడలేదు, ఆత్మకు ఎందుకు లోబడలేదు అన్న విషయం అర్థమవుతుంది. కాబట్టి ఎందుకు ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడంటే, ముందే పాప నియమం ఆ శరీరంలో ఉంది, ముందే పాప స్వభావం ఆ శరీరంలో ఉంది. లోకములో ఏదైతే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఉందో, ఆ లోకములో నుండే తీయబడిన మట్టిలో కూడా ఆ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఉంది. అదే మంటితో ఎప్పుడైతే దేవుడు ఆదామును నిర్మించాడో, మట్టి శరీరాన్ని నిర్మించాడో, నిర్మించిన ఆ శరీరంలో కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనేవి ఉన్నాయి అన్న విషయాన్ని మొదట మనం గ్రహించాం. ఈ విషయం ఎవరికి? అపవాదికి కూడా తెలుసు. కనుకనే అపవాది కూడా ఏం చేస్తాడంటే, పాప స్వభావం ఉందని అపవాదికి తెలుసు కనుకనే అవకాశం దొరికినప్పుడల్లా మనసులను చెరుపుచు పాపము చేయ ప్రేరేపిస్తూ ఉంటాడు. అదే విధంగా ఆదాము అవ్వ విషయంలో జరిగింది అన్న విషయాన్ని గమనించాలి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూస్తే, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అంటున్నాడు. ఏ విధంగానైతే సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచి, అవ్వ ద్వారా ఆదామును కూడా మోసపరిచి ఆజ్ఞను అతిక్రమింపజేసి దేవుని సరళత నుండి వారు ఎట్లయితే తొలగిపోయారో, నేటి కాలంలో ఉన్న మీరు క్రీస్తు ఎడల నుండి సరళత నుండి తొలగిపోకండి అంటున్నాడు. ఆయన భయపడుతూ ఉన్నాడు పౌలు గారు, తొలగిపోవునేమో, అదే పరిస్థితి మీకు కూడా సంభవిస్తుందేమో అని భయపడుతూ ఉన్నాడు పౌలు గారు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు కూడా మనం చూస్తే, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పరివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు కనుక తన పరిచారకులకు నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు, వారి క్రియ చొప్పున వారికి అంతము కలుగును అంటే అపవాది తానే వెలుగుదూత వేషం ధరించుకుని వచ్చి వాక్యాన్ని కలిపి చెరిపి బోధింపజేస్తూ అనేకులను ఏం చేస్తున్నాడంటే, నిత్య జీవము నుండి వారిని తొలగింపజేస్తూ ఉన్నాడు, విశ్వాసాన్ని పాడు చేస్తూ ఉన్నాడు, అనేకులను నాశనానికి తీసుకుని వెళ్లే ఒక ప్రయత్నం ఇక్కడ అపవాది చేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. రోమపత్రిక 7వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా మనం చూస్తే, రోమపత్రిక 7వ అధ్యాయం 17వ వచనం, కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు అంటున్నాడు. అంటే నాయందు ఏం నివసిస్తుంది? పాపము నివసిస్తుంది అని పౌలు గారు చెబుతున్నారు. నాయందు అంటే మళ్ళా ఎవరైనా ఆత్మలు అనుకుంటారేమో అని క్రింద దానికి వివరణ కూడా ఇస్తున్నాడు. దాన్ని కూడా మనం చూస్తే రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో, నాయందు అనగా నా శరీరమందు మంచిదేదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు అని ఇక్కడ మనకి ఇంకొక లేఖనం కనబడుతుంది. అంటే క్రైస్తవ సమాజంలో కొంతమంది పండితులు ఉన్నారు, వాళ్ళు ఏమంటారంటే నాయందు అని ఇక్కడ 18వ వచనంలో నా శరీరం అందని రాయకుండా ఉండుంటే ఏమనేవారంటే, నాయందు అంటే అది శరీరం కాదండి, ఆత్మలోనే ఉంది, అది మర్మము అని చెప్పే పండితులు కూడా ఉన్నారని
దేవునికి తెలుసు కనుకనే ఏం చేశాడంటే మళ్ళా కింద నాయందనగా నా శరీరం అందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును అని ఇక్కడ దాన్ని కూడా క్లియర్ చేసేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. అంటే శరీరములో పాపము నివాసం ఉంది అని పౌలు గారు చెబుతున్నారు. అంటే పాపము ఉన్నంత మాత్రాన మనిషి పాపి కాడు, కానీ శరీరములో నివాసం ఉన్న పాపము ఆ మనిషి చేత దేవుని ఆజ్ఞను అతిక్రమింపజేస్తే, దేవునికి లోబడకుండా చేసేస్తే అప్పుడు మనిషి పాపిగా తీర్చబడతాడు అన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే మనకు ఆకలి వేస్తుంది అనుకోండి, ఒక గిన్నెలో అన్నం ఉంది, దాన్ని చూస్తూ కూర్చుంటే ఆకలి తీరుతుందా అంటే తీరదు. అక్కడ అన్నం ఉంది కానీ దాన్ని ఏం చేయాలి, నువ్వు తింటే ఆకలి తీరుతుంది. అలాగే ఇక్కడ కూడా ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపిగా మారుతారు తప్ప ఆజ్ఞను అనుసరించి ఉన్నంత వరకు కూడా పాపులుగా తీర్చబడే అవకాశము లేదు అని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ శరీరం ఎలాంటిది, శరీరానికి ఉన్న స్వభావం ఎలాంటిది అని మనం ఆలోచిస్తే పాప నియమము కలిగి ఉంది. శరీరం పాప స్వభావాన్ని కలిగి ఉంది. శరీరము యొక్క అవయవములలో వేరొక నియమం ఉంది. ఆ నియమం ఏం చేస్తుందంటే మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుతూ ఉంది అన్న విషయాన్ని మనము గమనించాలి. అదే విషయాన్ని రోమపత్రిక 7వ అధ్యాయం 22-23 వచనాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది అంటున్నాడు పౌలు గారు. అంటే శరీరము యొక్క అవయవాలలో ఒక నియమం ఉంది. ఆ నియమం ఏం చేస్తుంది అనంటే మనసులో ఉన్న ధర్మశాస్త్రముతో పోరాడుతుంది. కాబట్టి దేవుడు ఒక ఆజ్ఞనిచ్చాడు. పొందుకున్న ఆ ఆజ్ఞను అతిక్రమించినప్పుడే అతిక్రమించిన వ్యక్తి పాపిగా మారుతాడు తప్ప ఆజ్ఞను అతిక్రమించినంత వరకు పరిశుద్ధులుగానే నీతిమంతులుగానే ఉంటారు అన్న విషయాన్ని మనం గమనించాలి. రోమపత్రిక 7వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మనం చూస్తే, అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించను, ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము అంటున్నాడు. అంటే పాపం ఏం చేస్తుంది అంటే ఆజ్ఞను హేతువు చేసుకుని దురాశలను పుట్టించే ఒక పరిస్థితి. ఆదాము అవల విషయంలో కూడా అదే జరిగింది. ఆదాము అవల ఆ పండును గురించి సాతాను చెప్పే వరకు ఎప్పుడు దాన్ని చూడలేదా? ఆ తోటలోనే ఉన్నారు కదా, అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు కదా, ఎన్నోసార్లు చూసుంటారు. కానీ అపవాది ఆ ఆజ్ఞను జ్ఞాపకం చేస్తూ దేవుడు ఈ తోటలో దేనినైనా తినవద్దని చెప్పినా అని దాన్ని నొక్కి ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు వాళ్లకు దాని మీదకి ఏం వెళ్ళింది, దృష్టి వెళ్ళింది. అరే అవును కదా, దేవుడు చెప్పాడు కదా, ఎందుకు తినవద్దన్నాడు అన్న ప్రశ్నను వారి మదిలో ఉత్పన్నమయ్యేలా అపవాది కుయుక్తితో వారిని మోసపరిచి ఆ పండును వారు తినేలా చేశాడు, ఆజ్ఞను అతిక్రమించేలా చేశాడు. ఇక్కడ దురాశ ఏం కల్పించాడంటే మీరు ఆ పండును తింటే దేవతల వలె అయిపోతారు అన్న ఒక దురాశను వారిలో పుట్టించాడు. కనుక ఆ దురాశ ఏం చేసింది, వారిని ఆ పండు తినేలా చేసింది. ఒకవేళ పాప నియమమే గనక ఆదాము అవ్వల శరీరాలలో లేకపోతే వారు సాతాను ఆజ్ఞకు లోబడేవారే కాదు. కానీ వారు ఆ ఆజ్ఞకు లోబడ్డారంటేనే వారి శరీరాలలో ఏముంది అని మనకు అర్థమవుతుంది అంటే పాప స్వభావం అనేది ఉంది కనుకనే వారు అపవాది యొక్క ఆ కుయుక్తికి మోసపోయారు, ఆ అపవాది ఆజ్ఞకు లోబడిపోయారు. అదేవిధంగా ఏదైతే ఆ పండుందో ఆ పండుని గూర్చిన ఒక దురాశను వాడు పుట్టించడంలో సఫలమైపోయాడు. ఆ దురాశ వారిలో ఏమైపోయింది, వారిలో అది ఆ దురాశ వలన వారు ఆ పండును తినడానికి ధైర్యం తెచ్చుకుని ఆ పండుని తిని పాపులుగా మారిపోయిన ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకవేళ ఆజ్ఞనే గనక లేకపోతే అసలు పాపమే లేదు. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము అంటున్నాడు. అంటే దేవుడు ఆజ్ఞ ఇయ్యకపోతే అసలు పాపం జరిగేదా అంటే జరిగేదే కాదు. ఇప్పుడు ఉదాహరణకి మనం బండి మీద వెళ్తూ ఉన్నప్పుడు హెల్మెట్ ధరించకపోతే ఫైన్, 100 రూపాయల ఫైన్ ఉంది అన్న ఒక ఆజ్ఞ ఉందనుకోండి. ఆ ఆజ్ఞ ఉన్నప్పుడు కనుక మనము హెల్మెట్ ధరించకుండా వెళితే ఎవరైనా పోలీసు వారు ఆపితే ఏం చేయాల్సి వస్తుంది, దానికి అపరాధ రుసుము అంటే ఫైన్ కట్టవలసిన అవసరం ఉంటుంది. కానీ ఆ హెల్మెట్ ధరించకపోతే ఈ ఫైన్ ఉంది, 100 రూపాయల ఫైన్ కట్టాలన్న నియమమే నిబంధనే లేదనుకోండి, మనము హెల్మెట్ లేకుండా వెళ్ళినా ఎవ్వరు కూడా అడగరు, ఎందుకంటే నియమమే లేదు కనుక. ఇది మనకు అర్థమైతే అసలు ఆజ్ఞనే కనుక లేకపోతే వాళ్ళ చెట్టు వైపే చూసేవారా అంటే చూసేవారే కాదు. ఆ ఆజ్ఞ ఉంది కనుకనే ఆ ఆజ్ఞను మరలా అపవాది వచ్చి దాన్ని ఈ తోట చెట్లలోని ఏ చెట్టు ఫలమునైనను దేవుడు తినవద్దని చెప్పినా అని ప్రశ్నించి మరి వాళ్ళ
మనసులో ఒక బీజాన్ని ఎప్పుడైతే ఉత్పన్నం చేశాడో వాళ్ళు దురాశకు లోనై ఆ పండుని తిని పాపులుగా మారిపోయిన ఒక పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. కాబట్టి ఎవరికైనా మనం ఏదైనా పనిస్తున్నాము అంటే వారికి ఆ పని చేయగలిగే సామర్థ్యం ఉంటేనే ఆ పనిని ఇస్తాం తప్ప ఆ పని చేయగలరు అని మనకు ఒక నమ్మకం ఉంటేనే ఇస్తాం. ఒకవేళ మనకు వారి మీద నమ్మకం లేదు, ఈ పని వారు చేయలేరు అనుకుంటే ఇస్తామా అంటే ఇయ్యం. కానీ దేవుడు కూడా ఇక్కడ ఆజ్ఞని ఇచ్చాడు అని అంటే వీరు పాపం చేస్తారని దేవునికి తెలుసు కనుకనే, పాపం చేసే స్వభావము ఆ శరీరములో ఉందని దేవునికి తెలుసు కనుకనే దేవుడు వారికి ఆజ్ఞనిచ్చాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంటే దేవుడు కూడా పాప నియమం అనేది వారి శరీరాలలో, వారి శరీరములో ఉన్న అవయవాలలో ఉంది కనుకనే ఆ ఆజ్ఞను ఇచ్చాడు. అపవాది కూడా వీరిలో పాపం చేసే స్వభావం ఉందని తెలుసు కనుకనే వారి చేత ఆజ్ఞను అతిక్రమింపజేయడానికి, వారిలో దురాశను పుట్టించడానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ఏమయ్యాడు? విజయాన్ని సాధించాడు. వాళ్ళు ఆ పండును తినేశారు, పాపులుగా మారిపోయారు. కాబట్టి దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించకుండా ఉండే శక్తి ఆత్మకుంది, కానీ అది ఎప్పుడు సాధ్యమవుతుంది అనంటే ఆత్మ చేత శరీర క్రియలను లోపరుచుకున్నప్పుడు, శరీర క్రియలను చంపినప్పుడు ఆ ఆజ్ఞను అతిక్రమించకుండా ఉండే శక్తి ఆత్మకు ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతూ వస్తుందంటే ఆత్మే శరీరానికి పోయిన అనేక సందర్భాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్నాయి. కనుకనే అనేకులు పాపులుగా తీర్చబడిపోయి దేవునికి విరోధముగా పాపం చేసిన పరిస్థితులు మనకు అనేకం కనబడుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అనంటే యాకోబు పత్రిక 1:14 మనం చూస్తే, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును అంటున్నాడు. అంటే దేవుడేమో దేవుని చిత్తాన్ని జరిగించడానికి మనిషి శరీరాన్ని ఇస్తే, మనిషి ఏమో ఆ విషయాన్ని మర్చిపోయి ఏం చేస్తున్నాడంటే శరీరము యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ ఆత్మనే శరీరానికి లోపరిచి అపవాది చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనుషులు మారిపోతూ ఉన్నారు. అంటే శరీర క్రియలను జరిగించడానికి ఆత్మ లోబడిపోతే ఏం జరుగుతుంది? దేవునికి విరోధమైన పాపం అనేది జరుగుతుంది. ఒకవేళ ఆత్మనే శరీరాన్ని లోపరుచుకుంటే పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, దేవుని సన్నిధిలో వారసులుగా, కుమారులుగా ఉంటారు, నీతిమంతులుగా ఉంటారు. కానీ అలాంటి పరిస్థితి ఉందా అంటే అలాంటి పరిస్థితి లేదు. అందరూ కూడా ఏం చేస్తున్నారంటే పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారన్న ఒక మాటను కూడా మనం చూస్తున్నాం. తీతు పత్రిక 3:3 కూడా చూస్తే, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి అంటున్నాడు. అంటే మునుపు అంటే క్రీస్తులోనికి రాకమునుపు ఎలా ఉన్నాం మనము అంటే నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమై ఉన్నాము అని చెబుతున్నారు. ఆదాం విషయంలో కూడా మనం ఆలోచిస్తే దేవుడు ఆదాముకు ధరింపజేసిన శరీరంలోనే పాప నియమం ఉంది కనుక, పాప స్వభావం ఉంది కనుక అపవాది చెప్పిన మాటల వలన దురాశ కలిగి దేవుని ఆజ్ఞను ఆదాము అవ్వలు అతిక్రమించి పాపులుగా తీర్చబడి ఏదైనా తోటలో నుండే బయటికి గెంటి వేయబడిన పరిస్థితి మనకు కనబడుతుంది. శరీరానికి ఉన్న ఈ స్వభావము ఆదాము తప్పు చేసిన తర్వాత వచ్చింది కాదు, శరీరము ధరించుకున్నప్పటి నుంచి ఆ ఆదాము యొక్క శరీరంలో ఈ స్వభావం ఉంది అన్న విషయాన్ని మొదట మనం గమనించాలి. ఒకవేళ ఆదాము శరీరంలో వేరొక నియమం అనేదే లేకపోతే ఆదాము అతిక్రమం ఎందుకు చేశాడు అనే ప్రశ్న వేసుకుని దాన్ని గనక మనము సమాధానాన్ని వెతకగలిగితే అసలు ఈ ప్రకృతి సంబంధమైన శరీరం అంటే ఏంటి, ఆత్మ సంబంధమైన శరీరం ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడి నుంచి వచ్చింది, దానికి ఉండే స్వభావం ఏంటి అన్న విషయం అర్థమవుతుంది. కాబట్టి పాప స్వభావము దేనిలో ఉంది? ఆత్మలో ఉందా, శరీరంలో ఉందా అంటే శరీరంలోనే ఈ పాప స్వభావం అనేది ఉంది, వేరొక నియమం అనేది ఉంది. అందుకే ఆత్మ చేత శరీర క్రియలను ఏం చేయాలి? చంపాలి. అప్పుడే మనము నిత్య జీవాన్ని పొందుకుంటాము అని కూడా మనకు లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి నేడు కూడా చాలా మంది ఆదిలో ఆదాము ఉన్నట్టుగానే ఉన్నారు. అదేవిధంగా దేవుని ఆజ్ఞ ఉంది, కానీ దానికి లోబడేవారే కరువైపోయిన ఒక పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ ప్రకృతి సంబంధమైన శరీరంలో శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము కలిగిన వారే దురాశల వలన ఈడ్వబడి దేవుని నీతిని నెరవేర్చలేక అపవాదికి దాసులైపోయి పాపులుగా తీర్చబడిపోయిన వారే మనకు అనేకులు కనబడుతున్నారు. మరి ప్రతి మనిషి ఈ విధంగా పాప నియమం గలవాడై ఉన్నప్పుడు
అలాగైతే ఎవరు కూడా ఈ మట్టి శరీరాన్ని లోపరుచుకోలేరా అనే సందేహం కూడా మనకు రావచ్చు. అందరిలోనూ ఈ స్వభావం ఉంది కనుకనే దేవుడు కూడా ఏం చేశాడంటే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును కూడా అదే స్వభావం కలిగిన శరీరంలో యేసుక్రీస్తు యొక్క ఆత్మకు ఆ శరీరాన్ని ధరింపజేసి ఈ లోకానికి పంపించారు. కానీ యేసుక్రీస్తు మాత్రము తన శరీరము మాట వినక తన ఆత్మచేత శరీర క్రియలను చంపి దేవుని ఆజ్ఞను అనుసరించి జీవించి దేవుని చిత్తాన్ని దేవుని పనిని సంపూర్ణంగా తన జీవితంలో నెరవేర్చి ఆయన దేవుని మహిమపరిచి పరలోకానికి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు వారికి కూడా శోధనలు రాలేదా అంటే వచ్చాయి. ఆయన మన వలనే శోధింపబడినను పాపము చేయకుండా జీవించగలిగాడు. సాతాను శోధనను సైతము జయించి అపవాదిని ఓడించి మట్టి శరీరంలో ఉంటూ కూడా ఎన్నో బలహీనతలు ఉండి కూడా పాపము చేయకుండా దేవుని చిత్తాన్ని జరిగించగలము, నెరవేర్చగలము, జీవించగలము అని యేసుక్రీస్తు వారు నిరూపించి పరలోకానికి వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే మనం కూడా పరలోకం వెళ్ళాలంటే క్రీస్తు వలె జీవించాలి, క్రీస్తును పోలి నడుచుకోవాలి. యేసుక్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను మనం కలిగి ఉండాలి అని మనకు లేఖనం తెలియజేస్తుంది. కానీ ఆదాము విషయంలో నేను అనే ఆత్మ శరీరానికి లోబడిపోయింది. కానీ యేసుక్రీస్తు విషయంలో మాత్రము నేను అనే ఆత్మకే శరీరం లోబడిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. కనుకనే యేసుక్రీస్తు వారు ఏం చేయగలిగారు అనంటే దేవుని ఆజ్ఞలన్నింటినీ అనుసరించగలిగారు. పాపములో పడకుండా ఆయన తన శరీరాన్ని కాపాడుకున్నారు, తన ఆత్మను కూడా కాపాడుకున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరు కూడా ఎందుకు ఆత్మచేత శరీరాన్ని లోపరుచుకోలేకపోతున్నారు అంటే స్వకీయ దురాశల వలన. 2 పేతురు పత్రిక 3:3 అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచూ ఉన్నారు అని ఇక్కడ మనకు వాక్యం తెలియజేస్తుంది. అంటే స్వకీయ దురాశల చొప్పున నడుచుకునే వారే ఎక్కువైపోయారు కనుకనే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. 2 పేతురు పత్రిక 2:9 కూడా చూస్తే భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచూ ఉన్నారు. కాబట్టి ఈ స్వకీయ దురాశల వలననే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అన్న విషయాన్ని గమనించాలి. నేటి కాలంలో కూడా క్రైస్తవులు కూడా ఇదే విధంగా ఉన్నారు. వాక్యం ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉన్నారు, కానీ నానా విధములైన దురాశల వలన నడిపించబడుతూ అపవాది చేత చెరపట్టబడిన వారై దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ పాపులుగా తీర్చబడిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆదాముకు దేవుడు ధరింపజేసిన శరీరంలోనే ఉన్నాయి. అక్కడి నుండి మట్టి శరీరాన్ని ధరించుకుంటున్న ప్రతి ఒక్కరిలో కూడా ఆ స్వభావం అనేది మనకు కనబడుతూ ఉంది. కనబడే ఈ శరీరాన్ని ధరించుకున్న ప్రతి ఒక్కరికి కూడా శరీరంలో ఏముంది అంటే వేరొక నియమం ఉంది, పాప స్వభావం ఉంది, పాప నియమం ఉంది. దాని ద్వారా ఒకవేళ ఆ శరీరమే గనక ఆత్మను లోపరుచుకునే పరిస్థితే గనక ఉంటే వాళ్ళు ఏమైపోతూ ఉన్నారంటే పాపానికి దాసులైపోయిన పరిస్థితి కనబడుతుంది, అపవాదికి దాసులైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ ఆదాము గారు కానీ నేడు మనం కానీ ధరించుకుంటున్న ఈ శరీరము ఎలాంటి శరీరము అనంటే అది ప్రకృతి సంబంధమైన శరీరమే. ఈ శరీరము తీయబడిందే ప్రకృతి నుండి కనుక ప్రకృతినే ఇది కోరుకునే ఒక అవకాశం ఉంది. ప్రకృతికి లోబడిపోయే ఒక స్వభావము ఈ ప్రకృతి సంబంధమైన శరీరానికి ఉంది అన్న విషయాన్ని మనం మొదట గ్రహించాలి. కాబట్టి దురాశలను అనుసరిస్తేనే సమస్తమైన పాపములు జరుగుతాయి అన్న విషయాన్ని మనము గమనించాలి. యేసుక్రీస్తు కూడా యూదులతో మీరు మీ తండ్రి దురాశలనే నెరవేర్చగోరుచున్నారు అని చెబుతున్నారు. ఆదాము అవ్వలు కూడా దురాశ వలననే వారు దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించారు. ఆ పండు తింటే మీరు దేవతల వలె అయిపోతారనగానే వారి హృదయాలలో ఏం పుట్టింది? దురాశ పుట్టింది. ఈ దురాశ ఎవరు పుట్టించారంటే అపవాది పుట్టించాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ దురాశ అనే ఈ స్వభావము, ఈ క్యారెక్టర్ ఎవరిది అంటే అపవాదిది. యోహాను సువార్త 8:43-44 మీరు మీ తండ్రియగు మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలనే నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి ఏం మాట్లాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడును అయి ఉన్నాడు అంటున్నాడు.
అంటే ఈ దురాశ, అబద్ధము అనేవి ఎవరి స్వభావాలు అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. అంటే అపవాది యొక్క స్వభావాలు అంటున్నారు. అందుకే ఈ లోకములో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి అనే మాట కూడా మనకు కనబడుతుంది. ఈ లోక స్నేహము దేవునితో వైరము అని కూడా మనకు లేఖనం హెచ్చరిస్తూ ఉన్న ఒక పరిస్థితి కనబడుతుంది. కాబట్టి శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు, కానీ ఆత్మ స్వభావం గలవారు మాత్రము దేవుణ్ణి కనపరుచువారుగా ఉంటారు, దేవుని ఆజ్ఞను అనుసరించేవారుగా ఉంటారు అన్న విషయము మనం ఇక్కడ గమనించాలి. ఆదాము విషయంలో కూడా అదే జరిగింది. ఆదాము శరీరంలో ఉన్న పాప నియమము ఆదాము మనస్సునందున్న ధర్మశాస్త్రముతో, అంటే దేవుని ఆజ్ఞతో పోరాడి పాప నియమానికి ఆదాము ఆత్మనే లోపరి చేసిన ఒక పరిస్థితి ఉంది కనుక అక్కడ ఆదాము గారు కానీ అవ్వమ్మ గారు కానీ ఏమైపోయారంటే పాపులుగా తీర్చబడిపోయిన పరిస్థితి కనబడుతుంది. అందుకనే పౌలు గారు ఏం చెబుతున్నారంటే శరీరంలో పాప నియమం ఉంది, అది మరణానికి లోపరుస్తుంది. ఒక మనిషిని మరణానికి లోపరిచేది ఏది అంటే శరీరములో ఉండే పాప నియమము అని చెబుతున్నారు. ఇట్టి మరణము నుండి నన్ను విడిపింపగలవాడేవాడు అంటున్నాడు. రోమపత్రిక 7వ అధ్యాయము 23-24 వచనాలు చూస్తే, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అంటున్నాడు. అంటే పాప నియమము ఉన్న ఈ శరీరము ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్నెవడు విడిపించును అని పౌలు గారు చెప్తున్నారు. అంటే ఎందులో ఉంది పాప స్వభావం అని చెబుతున్నారు, ఎందులో ఉంది వేరొక నియమం అని పౌలు గారు చెబుతున్నారు. అంటే ఈ మట్టి శరీరంలోనే ఈ నియమం ఉంది అన్న విషయము మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. అందుకనే ఈ పాప నియమము అనేది ఏం చేస్తుంది అంటే ఆత్మకు శరీరానికి ఆత్మ వ్యతిరేకంగా పనిచేసేలా ఆ వ్యక్తిని అది ప్రేరేపించే ఒక పరిస్థితి కనబడుతుంది. దేవుడు ఆదాముకు ధరింపజేసిన శరీరము ఏ శరీరము అంటే ఇంతవరకు మనం చూసిన ఈ లేఖనాలన్నిటినీ మనం ఆలోచిస్తే ప్రకృతి సంబంధమైన శరీరమే ఆదాము అనే ఆత్మకు దేవుడు ధరింపజేసిన శరీరము అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఈ ప్రకృతి సంబంధమైన శరీరానికి ఏ స్వభావం ఉంది అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించే స్వభావం ఉంది, లేక దేవుని ఆజ్ఞకు లోబడని స్వభావం ఉంది, పాపము చేసే స్వభావం ఉంది. ఇలాంటి స్వభావం ఉన్న శరీరము కలిగి ఉన్న స్థితి ఏంటి అని మనం ఆలోచన చేస్తే అది దేవుని ఆజ్ఞకు లోబడదు, దేవుని చిత్తాన్ని జరిగించని స్వభావాన్ని కలిగి ఉంది. కాబట్టి ఆ విధంగా దేవుని మాటకు దేవుని ఆజ్ఞకు లోబడిన శరీరాన్ని దేవుడు ఆదాము అనే ఆత్మకు ధరింపజేశాడు. అందులో మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలాన్ని కూడా వారి కళ్ళ ముందే పెట్టాడు. దేవుడు పాప స్వభావం కలిగిన శరీరాన్ని ఇచ్చి ఏది తింటే పాపమో ఆ వృక్షఫలాన్ని కూడా వాళ్ళ కళ్ళ ముందే ఉంచడము ఎందుకలా చేశాడు అని మనం ఆలోచిస్తే, ఒక చిన్న పిల్లవాడిని మనము స్కూల్లో వేసినప్పుడు 1 సంవత్సరం అంతా ఆ పిల్లవాడిని చదివించిన తర్వాత పై తరగతికి ఆ పిల్లవాడిని పంపించాలంటే ఆ స్కూల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఒక ఎగ్జామ్ పెడతారు, ఒక పరీక్షను పెడతారు. ఆ పరీక్షలో పాస్ అయితే పై తరగతికి ఎలాగైతే ఒక పిల్లవాడిని పంపిస్తూ ఉన్నారు, దేవుడు కూడా ఆదాము అవ్వలని ఈ భూమి మీద పంపించిన తర్వాత పరలోకానికి వారిని తీసుకెళ్లాలంటే నిత్య జీవాన్ని వారికి ఇవ్వాలంటే వారికి కూడా ఏం చేశాడంటే ఒక పరీక్షను పెట్టాడు. ఆ పరీక్షనే ఏంటి అనంటే మీరు ఈ మంచి చెడుల తెలియనిచ్చు వృక్షఫలాన్ని తినకూడదు అన్న ఒక పరీక్షను వాళ్ళకి ఇచ్చాడు. ఆ చెట్టును వాళ్ళ కళ్ళ ముందే ఉంచాడు. దాన్ని చూస్తూ కూడా ఎప్పుడైతే వాళ్ళు దానిని తినకుండా ఉండగలుగుతారో అప్పుడు వాళ్ళు ఆ పరీక్షలో పాస్ అయినట్టు, ఉత్తీర్ణులైనట్టు. కానీ అది జరిగిందా అంటే అది జరగలేదు. కాబట్టి పరలోకానికి మనము వెళ్ళాలంటే, నిత్య జీవాన్ని పొందాలంటే మనకు కూడా ఏమవసరం అంటే పరీక్ష అనేది అవసరం. అందుకే దేవుడు ఆదాము అవ్వలను పరీక్షించడానికి ఏదేను తోటలో చెట్టుంచాడు. ఏది చేస్తే పాపము సంప్రాప్తం అవుతుందో ఆ స్వభావాన్ని శరీరములో ఉంచాడు. కాబట్టి ఆత్మ ఏం చేయాలంటే శరీర క్రియలను చంపాలి, దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి శరీరాన్ని లోపరుచుకోవాలి. ఆదామనే ఆత్మ పరిశుద్ధమైనదే. ఆదాము ధరించుకున్న శరీరము పాప నియమము గలదే. ఆ శరీరములో పాప స్వభావం ఉన్నంత మాత్రాన ఆదాము పాపి అయిపోతాడా అంటే పాపి అయ్యే అవకాశం లేదు. ఎప్పటి వరకైతే ఆదాము
ఆజ్ఞను అనుసరించి జీవిస్తాడో అప్పటి వరకు కూడా ఎలా ఉంటాడంటే పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా ఉంటాడు. ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించాడో అప్పుడు పాపులుగా తీర్చబడ్డారు తప్ప ఆజ్ఞను అతిక్రమించినంత వరకు కూడా ఎలా ఉన్నారు వాళ్ళు అంటే పరిశుద్ధులుగానే ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఎవరు ఎందులో ఈ పాప స్వభావం ఉంది, ఎందులో ఈ పాప నియమం ఉంది అని మనం ఆలోచన చేస్తే ఈ మట్టి శరీరంలోనే పాప నియమం ఉంది, పాప స్వభావం ఉంది అన్న విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎందుకు మరి దేవుడు ఆ స్వభావాన్ని అందులో ఆ శరీరంలో ఉంచాడు అని అంటే ఆ స్వభావం ఉన్నా కూడా ఆజ్ఞను అనుసరించే గనక వాళ్ళు జీవిస్తే వాళ్ళు దేవుడు ఏదైతే వాళ్లకు పరీక్షించాలనుకున్నాడో ఆ పరీక్షలో వాళ్ళు పాస్ అయిపోయి ఏదైతే నిత్య జీవాన్ని వారికి దయచేస్తాడో ఆ నిత్య జీవాన్ని పొందుకునే అవకాశము ఉంటుంది అని దేవుడు ఆ శరీరంలో ఆ స్వభావాన్ని ఉంచాడు. కానీ దేవుడు ఏదైతే అనుకున్నాడో అది ఏమైపోయింది, నెరవేరకుండా పోయింది. అపవాది వారిని మోసపరిచి దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమింపజేసేసి వాళ్ళను పాపులుగా తీర్చి ఏదైనా తోటలో ఉండే వారిని బయటికి దేవుని చేత గెంటించేటట్టుగా అపవాది చేసిన ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి ఎవరు ఎవరికి యజమానులుగా ఉండాలి అని అంటే ఆత్మ శరీరానికి యజమానుడిగా ఉంటే ఆత్మ అనేది శరీరాన్ని ఏం చేస్తుంది, లోపరుచుకుంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే శరీరమే ఆత్మను లోపరుచుకునే ఒక పరిస్థితి వచ్చేసింది కనుక ఇక్కడ ఆత్మ శరీరానికి లోబడిపోయి దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించేసి పాపులుగా తీర్చబడిపోయిన ఒక పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఈ మనిషి కలిగి ఉన్న ఆత్మ మరియు శరీరము, దేవునిలో నుండి వచ్చిన ఆత్మ, ప్రకృతిలో నుండి వచ్చిన మట్టి శరీరము, ఈ రెండిట్లో ఏది ప్రకృతి సంబంధమైన శరీరము అని మనం ఆలోచిస్తే ప్రకృతిలో నుండి తీయబడిన మట్టి శరీరమే ప్రకృతి సంబంధమైన శరీరము. అది పాపము చేసే స్వభావాన్ని కలిగి ఉంది, పాప నియమము ఆ శరీరములో ఉంది, అవయవములలో వేరొక నియమం ఉంది అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనము గ్రహించి గమనించి దేవుడు ఏదైతే తన చిత్తాన్ని జరిగించడానికి తన ఆజ్ఞను అనుసరించడానికి మనల్ని ఈ లోకానికి పంపించాడో ఆ దేవుని ఆజ్ఞను దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారముగా మనం ఉండాలి అని మనం గ్రహించాలి. రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఇందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు అంటున్నారు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఆత్మ చేత శరీర క్రియలను చంపువారముగా ఉండాలి తప్ప ఆత్మనే శరీరానికి లోపరిచే వారముగా ఉండకూడదు అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి పాప స్వభావము, పాప నియమము లేక వేరొక నియమం అనేది ఎక్కడుంది అని అంటే అది ఆత్మ ధరించుకున్న మట్టి శరీరములోనే ఉంది అన్న విషయాన్ని గమనించాలి. ఎప్పటి నుండి ఈ పాప నియమము, పాప స్వభావము, వేరొక నియమము ఈ మట్టి శరీరములో ఉంది అంటే ఎప్పుడైతే ఆదాము అనే ఆత్మకు దేవుడు ఒక శరీరాన్ని ధరింపజేశాడో అప్పటి నుండి కూడా ఈ మట్టి శరీరంలో ఈ స్వభావం ఉంది, పాపము చేసే స్వభావం ఉంది, ఈ ప్రకృతికి లోబడిపోయే స్వభావం ఉంది అనే విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి ప్రియులారా, ప్రాముఖ్యమైన ఈ విషయాలని ప్రతి ఒక్కరు కూడా గమనించి గ్రహించి దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని అందరినీ వేడుకొనుచు ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.